పేమెంట్ చేసినప్పుడు మనకి 2 lakhs వరకు మనకి చేయొచ్చు. ఇప్పుడు మనం రేట్స్ అండ్ ఛార్జెస్ చెక్ చేసుకున్నట్లయితే మినిమం బ్యాలెన్స్ అనేది నిల్లండి. సో మనకి ఎటువంటి 10 రూపీస్ కానీ 100 రూపీస్ కానీ ఉండాలని ఇక్కడ మనకి ఏం లేదు. 0 రూపీస్ ఉన్నా మనకి ఏం ప్రాబ్లం లేదు. సో హాయ్ గైస్, ఈరోజు మనం పేటిఎం డెబిట్ కార్డ్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం అండ్ ఎలా యూజ్ చేయాలి అండ్ నేను కాంటాక్ట్లెస్ పేమెంట్స్ అంటే ఏంటి, ఎన్ఎఫ్సి ఫీచర్ని ఎలా వాడాలి అండ్ మెయిన్లీ దీనికి క్యాష్ అనేది విత్డ్రా చేయగలమా పేటిఎంలో అండ్ దీనికి యాన్యువల్ ఛార్జ్ ఎంత పడుతుంది అండ్ మెయిన్లీ ఒకవేళ మంత్లీ ఛార్జ్ ఒకవేళ ఉంటే మనం ఎంత అయితే దానికి పేమెంట్ చేయాలి. సో ఇలాంటి అన్ని క్వైరీ ఈరోజు ఈ పేటిఎం డెబిట్ కార్డ్ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. ఇందులో ఏదైతే ఫీచర్స్ ఉంటాయో అది కూడా తెలుసుకుందాం. సో ప్లీజ్ స్టే ఆన్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ డెలివరీ అయింది. సో లెట్స్ అన్రాప్ ఇట్. మనం అన్రాప్ అయితే చేస్తాం. సో ఇక్కడ మనకి క్యూఆర్ కోడ్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి రిఫరెన్స్ నెంబర్స్, అడ్రస్ అయితే ఇవన్నీ ఉన్నాయి. పేమెంట్ లిమిట్ ఎంత చేయాలి, సో ఆన్లైన్ పేమెంట్ లిమిట్ ఎంత ఉంది, విత్డ్రా లిమిట్ ఎంత ఉంది, సో టోటల్గా అయితే మనం చూడబోతున్నాం. సో మనకి కార్డ్ అయితే చూసేద్దాం. సో మన కార్డ్ వచ్చేసి ఇక్కడ ఉంది. హియర్ ఇస్ అవర్ కార్డ్. దిస్ ఇస్ అవర్ వీసా కార్డ్, డెబిట్ కార్డ్. ఇంటర్నేషనల్ వైజ్ మనం యూస్ అయితే చేయొచ్చు. సో మనకి ఇక్కడైతే మనకి కింద మనకి ఇక్కడ నెంబర్ అనేది ఉంటుంది మనకి కార్డు, అది మనకి అదైతే నేను చూపించకూడదు. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనం ఈ కార్డ్ అయితే యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఎలా యాక్టివేట్ చేయాలనేది నేను చెప్తాను. సో మన కార్డు యాక్టివేట్ చేసే ముందు మనకి ఇక్కడ ఇన్ డీటెయిల్గా మనం చూద్దాం. మనం ఎక్కడైనా కార్డుతో ఆన్లైన్ పేమెంట్ చేసినప్పుడు మనకి 2 lakhs వరకు మనకి చేయొచ్చు. సో ఒకవేళ పిఓఎస్ మిషన్ మనం బయట ఎక్కడికైనా చేసినప్పుడు పిఓఎస్ మిషన్ ద్వారా మనకి 2 lakhs వరకు ట్రాన్సాక్షన్ అయితే చేయొచ్చు. సో మనకి క్యాష్ విత్డ్రాల్ ఏటీఎంలో అయితే పర్ మంత్ మనం 25,000 కన్నా అబోవ్ అయితే మనం చేయలేము. సో మనకి కాంటాక్ట్లెస్ పేమెంట్స్ చేయడం వల్ల 10,000 మనకి కాంటాక్ట్లెస్ పేమెంట్స్ చేయగలం. అంటే మనకి ఫోన్లో ఎన్ఎఫ్సి ఫీచర్ అనేది ఉండాలండి. ఒకవేళ ఎన్ఎఫ్సి ఫీచర్ అనేది లేకపోతే సో ఇదైతే మనకి ఇది మనకి అయితే వర్క్ అవ్వదు. సో మనం వేరే మొబైల్లో ఒకవేళ మీ కార్డ్ అనేది ఎంటర్ చేసుకుంటే అక్కడ మనకి ఎన్ఎఫ్సి ఫీచర్ అనేది వర్క్ అవుతుంది. సో ఎన్ఎఫ్సి ఫీచర్ ఎక్కడ మనకి అవైలబుల్గా ఉంటుందో ఫోన్లో చూపిస్తాను, ఒకవేళ లేకపోతే చూద్దాం. సో మనం ఇక్కడ చూస్తే కార్డు ఒకవేళ మనకి ఎక్కడైనా పోతే బ్లాక్ అయినా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ వాళ్ళ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారు, కస్టమర్ కేర్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మన పిన్ కూడా పెట్టుకోవచ్చు అని చూపిస్తుంది. సో ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మన కార్డ్ అయితే మనం యాక్టివేట్ చేసుకోవాలి. సో ఇదే అండి. సో ఇన్ డీటెయిల్గా అంటే ఇక్కడ ఏమీ లేదు. సో అదే ఉంది, పిన్ పెట్టాలని అనే ఉన్నాయి. సో ఇప్పుడు మనం రేట్స్ అండ్ ఛార్జెస్ చెక్ చేసుకున్నట్లయితే మినిమం బ్యాలెన్స్ అనేది నిల్లండి. సో మనకి ఎటువంటి 10 రూపీస్ కానీ 100 రూపీస్ కానీ ఉండాలని ఇక్కడ మనకి ఏం లేదు. 0 రూపీస్ ఉన్నా మనకి ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ మనకి 2% per annum ఇంట్రెస్ట్ రేట్, అంటే అది మన క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే అది. సో మనకి డెబిట్ కార్డు సంబంధం ఉండదు. ఎస్ఎంఎస్ అలర్ట్స్ అంటే మనకి నార్మల్గా అలర్ట్స్ నార్మల్గా మెసేజ్ అని వస్తాయి కదా, దాని గురించి అనమాట, అంటే సర్వీస్ కూడా ఉంటాయని. సో నెక్స్ట్ ఇంటర్నేషనల్ కార్డ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్. ఈ కార్డ్ మనం ఇంటర్నేషనల్ కానీ ఎక్కడైనా బయట కంట్రీస్ కానీ యూజ్ చేసినట్లయితే 4% ఆఫ్ ట్రాన్సాక్షన్ అమౌంట్ మర్చెంట్ పేమెంట్ కానీ క్యాష్ విత్డ్రాల్ కానీ చేసినప్పుడు 4% మన జిఎస్టీ మనకు పడుతుంది. సో ఒకవేళ క్యాష్ విత్డ్రాల్ 147 మనం చేసినట్లయితే 29 రూపీస్ కూడా, అంటే మనకి ట్యాక్స్ అంటే 147 ప్లస్ మనకి ట్యాక్స్ కూడా పడుతుంది. సో మనకి స్టేట్మెంట్ ఒకవేళ తీయాలనుకుంటే మనకి 29 రూపీస్ మనం పిన్ చేంజ్ చేయడం కోసం కానీ 29 రూపీస్ కూడా మనం కట్టాలి. ఇంటర్నేషనల్ ఛార్జెస్ ఇంటర్నేషనల్గా మనం చేసినట్లయితే. సో మనం ఎక్కువగా మనం ఎక్కడ విదేశాలకు వెళ్ళాం కాబట్టి మనకి దాంతో ఎక్కువ సంబంధం ఉండదు. సో డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్. సో మనకి ఇక్కడ మనకి యూపీఐ అన్లిమిటెడ్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు. సో మనకి ఎటువంటి ఛార్జ్ అనేది ఇక్కడ ఉండదు. సో మనకి ఏటీఎంలో కానీ మనం ఎక్కడైనా యూపీఐ పేమెంట్ చేసినప్పుడు సో ఫ్రీ ట్రాన్సాక్షన్ అనమాట. మనకి ఇక్కడ ఎలాంటి ఛార్జెస్ లేదు. మంత్లీ అసలు ఎలాంటి ఛార్జెస్ కూడా కట్టడం అనేది అసలు అక్కర్లేదు. ఓన్లీ
యాన్యువల్ పేమెంట్ మాత్రమే కట్టాలి. అది ఎంత కట్టాలి కూడా నేను చెప్తాను. సో ఇక్కడ మనకి అదర్ బ్యాంక్ మెట్రో ఏటీఎంస్ అండ్ మైక్రో ఏటీఎం అంటే ఇది మెట్రో ఏటీఎంస్ అంటే మనకి సిటీలో మెట్రో ఉన్న వాళ్ళ దగ్గర అక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయి, సో ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, కోల్కతా, బెంగళూరు అండ్ హైదరాబాద్ ఇలాంటి రాష్ట్రాల్లో మీరు ఉన్నట్లయితే పర్ మంత్ 3 times ఫ్రీగా మీరు క్యాష్ని విత్డ్రాల్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ దానికన్నా ఎక్కువ మీరు పర్ మంత్కి విత్డ్రాల్ 3 సార్లు కన్నా ఎక్కువ సార్లు మీరు విత్డ్రా చేసినట్లయితే మీకు క్యాష్ విత్డ్రాల్ చేసినప్పుడు మీకైతే పెర్ ట్యాక్స్ అనేది మీకు పడుతుంది. సో మనకి ఇక్కడ మీరు 21 రూపీస్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రాన్సాక్షన్ విత్డ్రాల్ చేసినట్లయితే ప్లస్ దాని జిఎస్టీ ట్యాక్స్ అనేది దానికి పడుతుంది. సో దానికి మీరు స్టేట్మెంట్ తీయాలనుకుంటే దాని పిన్ చేంజ్ చేయాలనుకుంటే 8 రూపీస్ ప్లస్ జిఎస్టీ కూడా పడుతుంది అనమాట. సో మనకి ఒకేసారిగా మొత్తం తీసుకోవాలనుకున్నాం, సో తీసేస్తే మనకి 3 times మీరు చేస్తే ఫ్రీ అండి. సో మనకి ఎటువంటి ఛార్జ్ ఉండదు. సో మీరు 3 times కన్నా ఎక్కువ ఎవరు యూజ్ చేయరు కానీ నాకు తెలుసు, ఎలా మీకు ట్రిక్స్ ఉంటాయి, ఆ ట్రిక్స్ కూడా మీకు బాగా తెలుసు, నేను చెప్పడం అది అక్కర్లేదు. సో అదర్ బ్యాంక్ నాన్ మెట్రో ఏటీఎంస్, సో ఇదైతే ఏంటండి, సో మనకి మెట్రో స్టేషన్ కాకుండా అంటే మనకి మామూలుగా అనకాపల్లి కానీ విశాఖపట్నం మనం చూసినట్టే మెట్రో అనేది ఇంకా అవైలబుల్గా మనకి రాలేదు. సో ఇది మన నాన్ మెట్రో ఏటీఎంస్ కూడా మనం అయితే వస్తాం. సో అది నాన్ మెట్రో ఏటీఎంస్ దగ్గర మనం అంటే ఇప్పుడు ఎస్బీఐ ఏటీఎం దగ్గర కానీ హెచ్డిఎఫ్సి కానీ సో ఇలాంటి ఏటీఎంస్ దగ్గర పర్ మంత్ 5 times అనేది మనం విత్డ్రా అయితే క్యాష్ అని చేయొచ్చు. 5 times కన్నా ఎక్కువ మనం చేసినట్లయితే మనకి సేమ్ పైనలాగే 21 రూపీస్ మనం ఫర్ ఎగ్జాంపుల్గా విత్డ్రా చేస్తే ట్యాక్స్ కూడా దానికి పడుతుంది అనమాట. సో డెబిట్ కార్డ్ ఇన్సూరెన్స్ ఫీ అంటే చాలా మంది కంప్లీట్ అవుతుంది. ఇన్సూరెన్స్ ఫీ అనేది మంత్లీ కాదు, పెర్ ఇయర్. నేను ఇప్పుడు కార్డ్ ఆర్డర్కి 250 ప్లస్ జిఎస్టీ కట్టి 259 రూపీస్ నేనైతే పేమెంట్ అయితే చేశాను. సో అదే నేను ఫిజికల్ కార్డ్కి అంటే అది ఫిజికల్ కార్డ్ కాబట్టి 259 రూపీస్ ప్లస్ జిఎస్టీ కలిపి 259 రూపీస్ మనకి పేమెంట్ చేశాను ఆర్డర్ చేయడానికి. సో మనకి యాన్యువల్ సబ్స్క్రిప్షన్ ఫీ ఇదేంటండి సంవత్సరానికి. సో మనకి ఫర్ సపోజ్ మీరు December 31st మీరు కార్డ్ అయితే ఆర్డర్ చేశారు. సో అదే December 31st మీరు మళ్ళీ ఈ కార్డ్కి మళ్ళీ వాళ్ళకి పేమెంట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే మనకి సంవత్సరానికి ఒకసారి. సో ఇంకా లాస్ట్ కార్డ్ రిప్లేస్మెంట్ అంటే ఇక్కడ మీకు కార్డ్ కానీ పోయినట్లయితే ఆ రిప్లేస్మెంట్ చేయడానికి 250 రూపీస్ అంటే సేమ్ 259 రూపీస్ మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు కార్డ్ జాగ్రత్తగా వాడుకుంటే మనకి ఎలాంటి ఛార్జెస్ ఉండదు, ఓన్లీ సంవత్సరానికి ఒక్కసారి. సో మనం మంత్లీ మీరు 50 రూపీస్ కానీ మీరు సేవ్ చేసినట్లయితే 54 monthsలో 6 monthsలో మీరు 300 రూపీస్ మీరు బెనిఫిట్లీగా మీరు దాచుకోవచ్చు. 300 రూపీస్ వాలెట్లో ఉంచుకోండి. సో మీరు ఇయర్ అయిపోయిన వెంటనే మీరు ఈజీగా అదైతే ఆటోమేటిక్గా అది మీకు డెబిట్ అయితే అయిపోతుంది మీ అకౌంట్లో నుండి. సో మీరు మంత్లీ 50 రూపీస్ కానీ అందులో వాలెట్లో వేసుకుంటే మీకు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ యూజ్ అవుతుంది. సో మనకి ఇప్పుడే కదా ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి మనకి చాలా ఇంకా 11 months ఉంది. సో మనకైతే పర్లేదు, నాకైతే పర్లేదు. నేను December 31st నేనైతే కార్డ్ బుక్ చేశాను. సో ఇక్కడ మనకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ డైలీ. సో మనకి రోజుకు 2 lakhs ట్రాన్సాక్షన్ అయితే డైలీ చేయొచ్చు. ఇన్ పర్సన్ POS డైలీ ట్రాన్సాక్షన్ లిమిట్ అంటే ఇక్కడ మనకి POS మిషన్ మనం ఎక్కడైనా హోటల్లో కానీ అండ్ మనం ఎక్కడైనా పెట్రోల్ బంక్ వెళ్ళినప్పుడు 2 lakhs వరకు ఆ మిషన్లో మనకి అంటే స్వైపింగ్లా ఉంటుంది కదా, మనకి 2 lakhs వరకు మనం ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ట్యాప్ అండ్ పే ఇదే అండి మెయిన్. డెబిట్ కార్డ్కి మనకి ఇచ్చింది ట్యాప్ అండ్ పే అనేది NFC ఫీచర్ అంటారు. అంటే NFC అంటే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్. ఇది మనకి ఫోన్లో అవైలబుల్గా ఉంటే మన కార్డ్ని స్వైప్ చేయకుండా జస్ట్ ఆ మిషన్లో ట్యాప్ చేస్తే మనం అయితే పేమెంట్ ఈజీగా అయిపోతుంది. కానీ ఇట్స్ బ్యాడ్ లక్ ఏంటంటే నా ఫోన్కి NFC ఫీచర్ అనేది ఇవ్వలేదు. అది నేను చూపించాను కానీ నా దాంట్లో నేను ఇప్పుడే చెక్ చేసుకున్న NFC ఫీచర్ లేదు. సో మనకి నో ప్రాబ్లం. NFC ఫీచర్ లేకుండా మనం నార్మల్గా అయితే మనం క్యాష్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు, మామూలు డెబిట్ కార్డ్లో యూజ్ చేసుకోవచ్చు. సో మనకి డైలీ విత్డ్రా చేయాలి ATM నుండి అంటే 25,000. సో డైలీ క్యాష్ లిమిట్ విత్డ్రా లిమిట్ అంటే 25,000 అన్నాడు. సో మనకి ఫండ్ ట్రాన్స్ఫర్ గురించి ఇదైతే ఉంది IPS అంటే ఇది ఫ్రీ. UPI మనం అన్లిమిటెడ్ చేసుకోవచ్చు, ఎటువంటి ఛార్జ్ ఉండదు. నెఫ్ట్ ఇది కూడా నెఫ్ట్ కూడా ఫ్రీయే. సో టు అనదర్ పేటిఎం బ్యాంక్ అకౌంట్ ఆర్ వాలెట్ వేరే బ్యాంక్ అనేది మన వాలెట్లో డబ్బులు వేసుకున్నాం అది కూడా ఫ్రీయే. మనం వేరే వాళ్ళకి పంపించాలి అది కూడా ఫ్రీ అండి, ఎటువంటి ఛార్జ్ అని ఉండదు.
సో మనకి యాన్యువల్ డెబిట్ కార్డు గురించి ఎలా యూస్ చేయాలి, ఏ ఛార్జెస్ ఎంత ఉంటాయి, అండ్ మెయిన్లీ ఇయర్లీ ఛార్జెస్ ఎంత ఉంటుంది. సో మంత్లీ ఛార్జెస్ ఎలాంటివి లేదు. సో మనకి ఇయర్లీ మాత్రం యాన్యువల్ ఫీ మాత్రం 259 రూపీస్ మీరు కట్టాల్సి ఉంటుంది. సో కార్డు పోతే మాత్రం మీరైతే 259 రూపీస్ అయితే మీరు కట్టాల్సి ఉంటుంది. కార్డు జాగ్రత్త చూసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏటీఎం నుండి నేను విత్డ్రా ఎలా చేయాలో మీకు అయితే చూపిస్తాను. సో మనకి ఇంటర్నేషనల్ అయితే మనం ఈ కార్డ్ అయితే యూస్ చేసుకోవచ్చు, కానీ ప్రజెంట్ అయితే దీన్ని ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీన్ని అయితే ప్రజలు బ్లాకేజ్ చేసింది. ఇంటర్నేషనల్కి ఇప్పుడు ఏ కార్డు కూడా యూజ్ ఎవరికి అవ్వట్లేదు. సో ఆ సిచ్యువేషన్ ఇప్పుడు ఉంది. సో మనం ఇంటర్నేషనల్గా మనం యూజ్ చేసుకోలేము. సో మనకి ఇండియాగా మనం ఎక్కడ వెళ్ళాం కాబట్టి సో మనకి ఎటువంటి భయం అంటే ఏం లేదు. సో ఈ ఛానల్కి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే లైక్ కొట్టండి, గట్టిగా ఒక్కసారి బెల్ ఐకన్ ప్రెస్ చేసుకుని అవుతుంది, బెల్ ఐకన్ మోగించేయండి, సబ్స్క్రైబ్ మాత్రం బీభత్సంగా చేసేయండి. సో ఏంటంటే ఇంకా నెక్స్ట్ వీడియో మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ లేటెస్ట్ అన్బాక్సింగ్తో మీ ముందు ఉంటాను. అండ్ ఏదైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ సో